అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకానికి సంబంధించి అంటే కొత్త పెన్షన్లు 4016, 6016లకి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలియజేశారు. అలాగే డిసెంబర్ నెల పెన్షన్లకి సంబంధించి కూడా ఆందోళన కూడా వ్యక్తం అవుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పటికే 3 నెలలకి సంబంధించిన పెన్షన్లు అనేవి లబ్ధిదారులకు అందించలేదు. ఇక మొత్తానికి ఈ వీడియోలో కొత్త పెన్షన్లు, డిసెంబర్ నెలకు అందించే పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారు అనే సమాచారంపై వివరంగా డిస్కస్ చేయబోతున్నాను. మీరు ఈ వీడియోని వీలైతే సేవ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక అప్డేట్లకు వస్తే, తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచిందని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ సంబంధమే లేని ఒక పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. అదే 6,000 రూపాయల చొప్పున అందిస్తామని చెప్పేసి, అంటే ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కరికి 6,000 రూపాయలు 2 విడతలలో మొత్తానికి 12,000 రూపాయలు అనేవి ఖాతాలలో జమ చేయబోతున్నట్లుగా వివరించడం జరిగింది. దీనికి సంబంధించి విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి 800 కోట్ల రూపాయలు అనేవి ఖర్చు అవుతున్నాయి. ఇటు ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న పథకం ఉన్నదో 12,000 రూపాయల కూలీలకి సంబంధించి ఇచ్చే పథకానికి 3,000 కోట్ల రూపాయలు అనేవి కావాలి. అయితే ఈ పథకం కాకుండా వేరే రైతు భరోసా పథకానికి 7,000 కోట్లు అనేవి కావాలి. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరిలో సర్పంచ్ అలాగే వార్డ్ మెంబర్లకి సంబంధించిన ఎన్నికలను నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన పథకాలను ప్రారంభించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రంలో మొదట ఆసరా చేయూత పథకం 4,016 రూపాయలు, 6,000 రూపాయలను పెంపు చేసే నిర్ణయాన్ని ప్రకటించనున్నారనే సమాచారం చూసుకోవచ్చు. త్వరలోనే పెన్షన్లు పెంచుతామని చెప్పేసి మంత్రి సీతక్క గారు ఒక పత్రికకి సంబంధించిన అప్డేట్ని మీరు చూసుకోవచ్చు. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్ ఏదైతే 4,016 రూపాయలు ఎన్నికల హయాంలో హామీ ఇచ్చారో, దీన్ని ప్రభుత్వం పెంపు చేయడానికి నిధులు సర్దుబాటు కసరత్తు చేస్తుందనేది అయితే ఈ సందర్భంగా అయితే తెలుసుకోవచ్చు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో మరొక 2 పథకాలు, ఒకటి 12,000 రూపాయల కూలీలకు ఇచ్చే పథకం, అలాగే రెండో పథకం 4,016 ప్లస్ 6,016, ఇక మూడో పథకం రైతు భరోసా, ఇది జనవరి నెలలోనే అందించబోతున్నారు. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ డిసెంబర్ నెలలో 3 పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్త తేదీలను తెలియజేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2016 అందుకునే వాళ్ళకి 4,016, 4,016 అందుకునే వాళ్ళకి 6,000 రూపాయల పెన్షన్లను, అంటే చేయూత ద్వారా వృద్ధులు వితంతువులకు 4,016 అందుకుంటున్న దివ్యాంగులకు 6,000 రూపాయలు, ఈ పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లుగా చూసుకోవచ్చు. ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్కి విషయానికి కనుక వస్తే, ఇప్పటికే అక్టోబర్కి సంబంధించిన నెల పెన్షన్ ఆలస్యం అయ్యి నవంబర్లో ఇచ్చారు. నవంబర్కి సంబంధించిన పెన్షన్ను డిసెంబర్లో ఇవ్వబోతున్నారు. అయితే ఈ నవంబర్ పెన్షన్ అనేది నిధుల సర్దుబాటు కాక కొంతమందికి డిసెంబర్లో కూడా అందించడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే ఆందోళన వ్యక్తం అవుతుందన్నమాట. అక్టోబర్ పెన్షన్లు, నవంబర్ పెన్షన్లు మాకు ఇవ్వలేదు, డిసెంబర్ పెన్షనే ఇచ్చారు, మళ్ళీ 2 నెలల పెన్షన్ ఇస్తారా ఇయ్యరా అనేది ఆందోళన నెలకొన్నది. అయితే డిసెంబర్ నెలలో మీకు నవంబర్కి సంబంధించిన పెన్షన్ని కూడా అధికారులు అందజేయబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 21 నుండి 31వ తారీఖు మధ్యలో 100కి 100% నెల పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టనున్నారనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుందన్నమాట. సో కాబట్టి ఇంకా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.